హాయ్, వెల్కమ్ టు ఐటీవీ. ఈరోజు మనము ఖమ్మంలోని ది ఫేమస్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వచ్చాం. అది ఎవరంటే రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ముందుకు అంటే మనకి డివైడ్ అవ్వకముందు కూడా తెలుగు రాష్ట్రాలు డివైడ్ అవ్వకముందు నుంచే పెట్టి ఉన్న హాస్పిటల్ ఇది. అండ్ ఇప్పుడు చాలా మనకి ఫేమస్ అయిపోయింది. సో ఇక్కడ మనము డాక్టర్ మువ్వా లక్ష్మీ రాజేశ్వరి గారితో మాట్లాడి వీళ్ళ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి గల సక్సెస్కి గల కారణాలు ఏంటి అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి కొన్ని విషయాలు డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు. హాయ్ కీర్తి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఓకే మ్యామ్. రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో చాలా ఫేమస్ కదా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఫేమస్ కదా. అండ్ నేను విన్నాను ఏంటి అంటే ఇక్కడ టెక్నాలజీ కూడా చాలా హై ఎండ్లో ఉంది. మీరు యూజ్ చేసే అవన్నీ కూడా ఎప్పుడో మనకి మన సౌత్లో ఎక్కడా లేని టెక్నాలజీస్ మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నారని విన్నాను. ఇంత ఫేమస్ అవ్వడానికి ఏంటి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి చెప్పండి మ్యామ్. మేము ఈ సెంటర్ని 2000లో స్టార్ట్ చేసామమ్మా. ఓకే మ్యామ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కంటిన్యూస్గా సక్సెస్ ఉంటేనే పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ రన్ అవ్వాలంటే సక్సెస్ డిపెండెంట్. సక్సెస్ లేకపోతే పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఉండవు. సో 23 years నుంచి మేము ఈ సక్సెస్ని మెయింటైన్ చేస్తా ఇలా అంటే ఈ సెంటర్ని ఇంత సక్సెస్తో ముందుకు నడిపిస్తున్నాం అంటే మా హార్డ్ వర్క్, మా హైయర్ అండ్ టెక్నాలజీ, మా ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ వచ్చి మా ఎంబ్రియాలజిస్టులు, వెరీ స్కిల్డ్ ఎంబ్రియాలజిస్టులు. సో మేము చేసే ఈ హార్డ్ వర్క్, పేషెంట్ కోఆపరేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇంత సక్సెస్ ఇవ్వగలుగుతున్నాం. మీకు 80% సక్సెస్ రేట్ ఉందని విన్నాం. 70 to 80%. అంటే మేము ఇక్కడ ఎక్కువగా Day 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. అంటే 3వ రోజు కాకుండా 5వ రోజు ఎంబ్రియోస్, 5వ రోజు పిండాలను కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే 70 to 80% మనకి సక్సెస్ రేట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి కొన్ని హడ్డిల్స్ దాటి బ్లాస్ట్ ఫార్మేషన్ దాకా వచ్చింది అంటేనే ఆ ఎంబ్రియో డెఫినెట్గా మంచి ఎంబ్రియో అనేది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆ ఎంబ్రియోస్ స్టార్ట్ చేస్తే, ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి మంచి సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మా టెక్నాలజీ అంటే మా దగ్గర చాలా హయ్యర్ అండ్ మిషనరీ అంతా ఉంది. సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఏ ఎక్విప్మెంట్ ఎలా మనం యూజ్ చేసుకుంటున్నాము, ఏ కేసెస్కి ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము అనేది మేము మీకు డీటెయిల్గా చెప్తాము. ఓకే ఓకే ఓకే. సో మనకి ఇప్పుడు నార్మల్గా ఇన్ఫర్టిలిటీకి పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా ఇక్కడ. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీకి అసలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మనకి సంతానం లేని వాళ్ళు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ దగ్గరికి వస్తారు. ఒక కపుల్ మన దగ్గరికి వచ్చారు అనుకోండి. ఆ కపుల్ వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఏం చేస్తామంటే హిస్టరీ తీసుకుంటాం. ఓకే. హిస్టరీ కోసం అట్లీస్ట్ మేము 30 minutes స్పెండ్ చేస్తాం. ఓకే. 30 minutes నేనే స్పెండ్ చేస్తాను. సో వాళ్ళ హిస్టరీ మొత్తం అంతా హిస్టరీలోనే కొన్ని మనకి వ్యాలిడ్ పాయింట్స్ దొరుకుతాయి. సో హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత అప్పుడు నేను స్కాన్ చేస్తాను. స్కాన్లో మనకి మరొక 50% ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ స్కాన్ చేసినప్పుడు ఆ లేడీకి ఉండేటటువంటి గర్భసంచి, ఓవరీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఏమైనా అతుకులు ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉందా, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా, ఇంకేమున్నాయి, ఏమి ప్రాబ్లం అయి ఉండొచ్చు అనేది మనకి వ్యాలిడ్ పాయింట్స్ అన్ని కూడా స్కాన్లో దొరుకుతాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎంత మనకి ఇంపార్టెంటో, స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కాన్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్న తర్వాత ఒక కంక్లూషన్కి అయితే నా మైండ్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ హస్బెండ్ని చూస్తాం. హస్బెండ్ చూసినప్పుడు హస్బెండ్ కూడా క్లినికల్ హిస్టరీ మొత్తం తీసుకున్న తర్వాత నెక్స్ట్ అతని సెమెన్ అనాలిసిస్ అన్నీ చూస్తాం. ఒక్క సెమెన్ అనాలిసిస్లోనే మనకి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కౌంట్ ఎలా ఉంది, మోటిలిటీ ఎలా ఉంది, నార్మల్ స్పర్మ్స్ ఉన్నాయా లేదా అబ్నార్మల్ స్పర్మ్స్ ఉన్నాయా, ఇతని DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అంటారు, DFI, అది ఎంత ఉంది, అదేమైనా హైయర్ ఎండ్లో ఉందా, హైయర్ ఎండ్లో ఉన్నప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత ఒక కంక్లూషన్కి వస్తాం. డెఫినెట్గా ఇది మేబీ ద కాజ్ అనేది మనకి అర్థం అవుతుంది. దానికి తగ్గట్టుగా కనుక మనం
ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే పేషెంట్స్కి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కన్సీవ్ అవుతారు. ఇదంతా కూడా ప్రూవింగ్ సైంటిఫిక్ వరల్డ్లో అందరూ ఉపయోగించే హైయర్ అండ్ టెక్నాలజీ ఇక్కడ మేము ఉపయోగిస్తున్నాము. సో మా సక్సెస్ రేట్ కారణం కూడా పేషెంట్తో మనం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes మనం స్పెండ్ చేయాలి. హిస్టరీ వాళ్ళు వచ్చారు ఏదో రాసేసుకున్నారు, బయట క్లినికల్ హిస్టరీ రాసేసి మనకి పంపించేసి ఒక మెడిసిన్స్ రాసిచ్చి పంపించాము అని అంటే మనకేమి ఒక బ్లైండ్ గానే ఉండిపోతుంది. అట్లా కాదు, పేషెంట్ తో అట్లీస్ట్ మనం స్పెండ్ చేయాలి. వాళ్ళ హిస్టరీ మొత్తం అంతా కూడా కేర్ఫుల్ గా మనం తీసుకోవాలి, స్కాన్ చేయాలి. అప్పుడు డెఫినెట్ గా మనకు కొంత ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీంట్లోనే వస్తుంది. అప్పుడు మన మైండ్ లోకి ఒక పిక్చర్ వస్తుంది, వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా చేస్తున్నాం కనుకనే పేషెంట్స్ కి ఇంత మంచి రిజల్ట్ అయితే మాత్రం మేము ఇవ్వగలుగుతున్నాం. ఒక్కొక్కసారి చూసి అన్ని చేసి చేస్తాం. ఒక్కొక్కసారి స్పర్మ్ మార్ఫాలజీ బాగా లేకపోతే మన దగ్గర ఇన్సిమేషన్ అంటే మోర్ మార్ఫలాజికల్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవటం. నెక్స్ట్ ఇది కాకుండా మైక్రోఫ్లూడాక్, నెక్స్ట్ పిక్సీ అని ఇవన్నీ చేసి ది బెస్ట్ స్పర్మ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది ఇక్సీ కానీ ఇక్సీ ప్రొసీజర్ చేసేటప్పుడు. సో అన్ని మన దగ్గర ఉండే అన్ని మెషిన్స్ మనం ఉపయోగించి ద బెస్ట్ స్పర్మ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. స్పర్మ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజువల్గా స్పర్మ్ కనుక చాలా మంచి స్పర్మ్ బాగుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లానే ఎగ్ కూడా ఎగ్ మనం బయటికి తీసుకున్న తర్వాత అంటే ఐవీఎఫ్ చేసి ఎగ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్ క్వాలిటీ ఎలా ఉందనేది మనం చూసుకుంటాం. ఎంబ్రియాలజిస్ట్ చూస్తారు. చూసిన తర్వాత మనకి చెప్తారు ఎగ్ను చూడటానికి అంటే పోలార్ బాడీ మనకి ఇమేజింగ్ సిస్టమ్ ఉంది. సో పోలార్ బాడీ బాగుందా, ఏమైనా గ్రాన్యూల్స్ ఉన్నాయా, పెరివిటలైన్ స్పేస్ ఏమన్నా ఎన్లార్జ్ అయ్యిందా, సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఏంటి, ఇట్స్ అన్ యావరేజా లేకపోతే గుడ్డా లేకపోతే మీడియమ్మా లేకపోతే వెరీ పూర్ క్వాలిటీయా అనేది ఒక డెసిషన్కి వచ్చేస్తారు. పిల్లలు పుట్టకపోవటానికి గల కారణాలు ఏంటంటే ఎగ్ క్వాలిటీ లేకపోవటం, స్పర్మ్ క్వాలిటీ లేకపోవటం. ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం మెషిన్స్ ద్వారా మన దగ్గర ఉన్న హైయర్ అండ్ టెక్నాలజీ ద్వారా స్పర్మ్ ది బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉంది. అలాగే వచ్చిన ఎగ్స్ లో కూడా ద బెస్ట్ ఎగ్ని మనం కొన్ని పక్కన పెట్టుకుని బాగలేని వాటిని కొంచెం పక్కన పెట్టుకుంటాం. రెండింటికి కూడా ఇక్సీ చేస్తాం, కానీ బెస్ట్ ని ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో మనకి ఫైనల్ గా ఎంబ్రియో తయారైనప్పుడు కొంచెం బెస్ట్ ఎంబ్రియో వస్తుంది. ఎప్పుడైతే మంచి బెస్ట్ ఎంబ్రియో వస్తుందో మనకి ప్రెగ్నెన్సీ రేట్ కూడా బాగుంటుంది. ఇది ఒకటే కాకుండా మనకి టైం ల్యాబ్స్ అనే మెషిన్ ఉంది. యాక్చువల్ గా టైం ల్యాబ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చెప్పాలి. టైం ల్యాబ్స్ నేను చూపిస్తాను, నా ల్యాబ్ లో కూడా టైం ల్యాబ్స్ చూపిస్తాను. సో రొటీన్ గా ఏం చేస్తారంటే అన్ని సెంటర్స్ లో కూడా ఇక్సీ అనే ప్రొసీజర్ చేసేసి ఇంక్యుబేటర్ లో పెడతారు. అంటే స్పర్మ్ ఎగ్ కలిపేసిన తర్వాత ఆర్డినరీ ఇంక్యుబేటర్స్ లో పెట్టేస్తారు. అది పెట్టిన తర్వాత ఈ ఫర్టిలైజ్ అయిందా లేదా అనేది నెక్స్ట్ డే తీసి మైక్రోస్కోప్ కింద చూస్తారు. అంటే 2 ప్రోన్యూక్లియై వచ్చినాయా లేవా. ఈ ప్రాసెస్ ఎన్ని డేస్ ఉంటుంది? ఈ ప్రాసెస్ యూజువల్ 5-6 డేస్ ఉంటుంది. సో ఒక రోజు ఫస్ట్ సెకండ్ డే తీస్తారు ఫర్టిలైజ్ అయినాయా లేవా అనేది. అప్పుడు ఏమవుతుంది, ఎంబ్రియో మనకి స్ట్రెస్ కి గురవుతుంది ఏది బయటికి తీసినప్పుడు. సో అది చూస్తాము, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేస్తాము. పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే డే 3కి వచ్చేసేటప్పటికి అసలు క్లీవేజ్ అంతా బాగుందా, సెల్ డివిజన్ ఎట్లా జరిగింది, అన్ఈవెన్ బ్లాస్టోమియర్స్ ఉన్నాయి, ఈవెన్ ఉన్నాయా, ఫ్రాగ్మెంటేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మళ్ళీ చూడటానికి మనకి మైక్రోస్కోప్ కింద చూడాలి. ఎవ్రీడే చూస్తుండాలి. 3 చూస్తారు. చూసిన తర్వాత డే 4కి వచ్చేసేటప్పటికి అది మొరులా స్టేజ్ లోకి వస్తుంది. మొరులా నుంచి బ్లాస్ట్ కి వెళ్ళిపోతుంది 5వ రోజు. ఇవన్నీ కూడా రోజు ఒకసారి చెక్ చేస్తారు. కొంచెం బయటికి తీసి చూడటం వల్ల ఎంబ్రియో కొంచెం స్ట్రెస్ కి గురవుతుంది. సో ఇదంతా లేకుండా టైం ల్యాబ్స్ ఏమవుతుందంటే మనం ఇక్సీ చేసి లోపల పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత
దాంట్లో నంబర్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, ఏం జరుగుతా ఉంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను మీకు చూపిస్తాను అది. ఓకే సో ఓకే ఆ 2 PN వచ్చిన దాన్ని మనం బయటికి తీయక్కర్లే. అది ఏం చేస్తుంది, మనకి మనం బటన్ ప్రెస్ చేయంగానే ఇది ఏ స్టేజ్ లో ఉంది ఎంబ్రియో అనేది అయితే మనకి చక్కగా ఓకే బయటికి తీయకుండానే మనకు కంటిన్యూస్ గా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. వీ కెన్ మానిటర్. అంతేకాదు, ఇప్పుడు కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం. అంటే 2 PM మనం చూసినప్పుడు 2 PN ఉండొచ్చు, ఓకే 3 PN ఉండొచ్చు. ఓకే ఈ అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా మనం బయట తీసినప్పుడు ఒక్కొక్కసారి కనపడదు. ఇప్పుడు దీంట్లో కనుక అయినట్టయితే మనకి ప్రతి నిమిషానికి మనం అది ఎలా డెవలప్ అవుతుంది, ఎలా వచ్చింది, ఎక్కడ అబ్నార్మాలిటీ ఉంది అంటే ఆ అవర్స్ ప్రకారం ఈ ఎంబ్రియో జరుగుతా ఉందా లేదా, ఇంకేమైనా ఈ 2 PN బదులు 3 PN వచ్చిందా, కరెక్ట్ గా ఇది 2 PN అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి 2 సెల్ అట్లా రావాలి. ఈ 2 సెల్ రాకుండా సడన్ గా అది 4 సెల్ కి ఏమైనా వెళ్ళిపోయిందా, సో ఆ తర్వాత ఇది ఈవెన్ గానే డెవలప్ అవుతుందా, ఎలా ఉన్నాయి ఏంటది ఏది బయటికి తీయక్కర్లే, మొత్తం టైం లాప్స్ లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. మనం జస్ట్ ఇంట్లో కూర్చొని కూడా ఫోన్ కనెక్ట్ చేసుకుని కూడా దాన్ని చూస్తూ ఉండొచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీరు రికార్డ్ చేసేసుకోవచ్చు. రికార్డ్ చేసుకుని మనం యాక్చువల్ గా పేషెంట్ కావాలనుకుంటే కూడా మనం ఇవ్వచ్చు. ఇది అంటే యూజువల్ గా మనకి ఓన్లీ మీ దగ్గర ఉంది సౌత్ ఇండియాలో, ఇక్కడ ఓన్లీ మన దగ్గర ఫ్యూ సెంటర్స్, ఇండియా మొత్తం మీద ఒక 5-6 సెంటర్స్ ఉంటాయి. అది ఖమ్మంలో యాక్చువల్ గా నేను సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను మీ ద్వారా. సో అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనం పెట్టాము. ఇది చాలా హై ఎండ్ టెక్నాలజీ అని వింటున్నాను. పోలార్ బాడీ ఇమేజింగ్ సిస్టమ్ గుడ్డు ఎట్లా ఉంది ఏంటనేది కానీ, నెక్స్ట్ ఇంకొకటి స్పిండిల్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది. స్పిండిల్ అంటే ఏంటంటే మామూలుగా రొటీన్ గా పోలార్ బాడీ కనపడితేనే మనం ఎక్సీ చేస్తాం. అంటే స్పిండిల్ అనేది ఇట్స్ జెనెటిక్ మెటీరియల్. ఆ జెనెటిక్ మెటీరియల్ డిస్టర్బ్ చేయకుండా మనం ఎక్సీ ప్రొసీజర్ చేయాలి. సో M1 అంటే ఓసైట్స్ అంటే ఎగ్ బయటకు వచ్చిన తర్వాత కూడా దాంట్లో 3 గ్రేడ్స్ ఉంటాయి. M2 అంటే మోర్ మెచ్యూర్ ఓసైట్స్, M1 అంటే కొంచెం మెచ్యూరిటీ, ఇంకా పూర్తి మెచ్యూరిటీ రానటువంటివి, జీవి అంటే అసలు ఇమ్మెచ్యూర్ ఓసైట్స్. సో ఈ M1 ఓసైట్స్ మనకి ఎటు కాకుండా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి మనకి స్పిండిల్ ఇమేజింగ్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, స్పిండిల్ పోలార్ బాడీ వస్తేనే ఆ పోలార్ బాడీని పట్టుకుని మనం ఎక్సీ చేస్తాము. ఇక్కడైతే మనం స్పిండిల్ ని డైరెక్ట్ గా చూస్తూ మనం ఎక్సీ చేసుకోవచ్చు. సో మనం డిస్టర్బ్ చేయకుండా జెనెటిక్ మెటీరియల్ ని చక్కగా నైస్ గా మనము ఎక్సీ ప్రొసీజర్, క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా అస్సలు ఉండదు. నెక్స్ట్ వచ్చి మనకి 10 ఓసైట్లో లేకపోతే 6 ఓసైట్స్ వస్తే దాంట్లో 4 M2లు వచ్చి ఒక 2 M1లు వస్తే ఆ M1లు వేస్ట్ అయిపోతూ ఉంటాయి మామూలుగా. అట్లా వేస్ట్ కాకుండా వాటిని కూడా మనం ఎక్సీ చేయడానికి మనకి స్పిండిల్ ఇమేజింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇవంతా స్పిండిల్ ఇమేజింగ్ పోలార్ బాడీ ఇమేజింగ్ సిస్టమ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడే ఫస్ట్ టైం. అది అసలు యాక్చువల్ గా రిలీజ్ అవ్వగానే ఇట్లా ఉంది అని అనగానే మేము ఇమీడియట్ గా తెప్పించుకున్నాం. సో ఇది కూడా పేషెంట్ కి మనకి మంచిగా ఉపయోగపడుతుంది. సో హౌ లాంగ్ ఈ సర్వీస్ ఇస్తున్నారు ఇక్కడ? ఇది 2 years. 2 years మీరు ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ స్పిండిల్ ఇమేజింగ్ 2 years టైం ల్యాబ్స్ కూడా మేము ఇస్తున్నాము. సో ఇదంతా కూడా హైర్ అండ్ టెక్నాలజీ. సో దీనికి మనం ఒక మెషిన్సే కాకుండా ఎంబ్రియాలజిస్టులు మన పార్ట్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సో ఇదంతా కూడా మనం బాగా చేస్తే మనకి కొంచెం సక్సెస్ రేటు యాక్చువల్ గా IVF ఎక్సీ ప్రొసీజర్స్ లో 30 to 40 అంటారు. డే 5 అయితే 60 to 70%. అది కూడా దేని మీద అండ్ అన్ని కూడా ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వవన్నమాట. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా యూజువల్ గా ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వవు, సెకండ్ అటెంప్ట్ లో కొంతవరకు అయిపోతుంది. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ, సైంటిఫిక్ గా ఇవన్నీ చేసేది వరల్డ్ లో మొత్తం అంతా. మనకి ఇంకా అంత టెక్నాలజీ ఇక్కడికి రాలేదు కానీ సో వరల్డ్ లో అయితే ఇవన్నీ చేస్తున్నారు. సో దాన్ని మేము ఇక్కడ మా సెంటర్ లో అయితే మాత్రం 2 years నుంచి ఇవన్నీ టైం ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా పోలార్ బాడీ ఇమేజింగ్, స్పిండిల్ ఇమేజింగ్, నెక్స్ట్ మాకు మా దగ్గర లేజర్స్ ఉన్నాయి. లేజర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా అన్ని ఫారిన్ కంట్రీస్ లో కూడా PGD PGS అని చెప్పి చేసిన తర్వాత నార్మల్ ఎంబ్రియో అంటే దాన్ని యూప్లాయిడ్ ఎంబ్రియో అంటాం. ఆ ఎంబ్రియోని మనం పెట్టాలి. అలా కాకుండా మనం అనుప్లాయిడ్ ఎంబ్రియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే కూడా మనకి ప్రెగ్నెన్సీలు రాకుండా పోతాయి. సో దానికి మీకు కావాలి అని అనుకుంటే లేజర్ కావాలి. లేజర్ ద్వారా
ఒక బయాప్సీ తీస్తాం అనమాట. ప్రతి ఎంబ్రియోకి ఒక బ్లాస్టోమియర్ బయాప్సీ తీసి మనము దాన్ని అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేకుండా యూప్లాయిడా అనుప్లాయిడా అని వాళ్ళు మనకి చెప్తారు, తీసుకుంటారు. సో యూప్లాయిడ్ ఎంబ్రియోసే కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ రేట్ కూడా చాలా బాగుంటుంది. పర్టికులర్గా ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే ఎల్డర్లీ పేషెంట్స్, వయస్సు మీద పడిన వాళ్ళు 38 ఏళ్ళు 40 ఏళ్ళు 35 దాటిన తర్వాత అయితే ఎక్కువ శాతం వాళ్ళల్లో యూప్లాయిడ్ ఎంబ్రియోస్ వచ్చే అవకాశం కొంచెం తక్కువను, అనుప్లాయిడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళల్లో మనం కనుక ఈ లేజర్ ఇవన్నీ ఉపయోగించుకుని మనం చేసుకుంటే మనకి కొంచెం సక్సెస్ రేట్ బాగుండాలి అని అంటే ఎంబ్రియో క్వాలిటీ మంచిగా. సో ఎంబ్రియో క్వాలిటీ బాగా రావాలి అని అంటే మనం ఫస్ట్ నుంచి ఈ డాక్టర్ కరెక్ట్ గా వాళ్ళని అసెస్ చేయాలి. అనాలిసిస్ అంతా క్లినికల్ అనాలిసిస్ అంతా కూడా మనం కరెక్ట్ గా అసెస్ చేయాలి పేషెంట్ ని. చేసిన తర్వాత వీళ్ళకి ఏ రకమైనటువంటి గునిడోట్రోపిన్ ఇంజెక్షన్స్ పెట్టాలి, ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అవ్వకుండా ఇంజెక్షన్స్ ఎట్లా పెట్టాలి, ఏ ఇంజెక్షన్స్ పెడితే మన క్వాలిటీ ఆఫ్ oocytes వస్తాయి అని ఇదంతా చూసుకుని టైంకి మనము హెచ్సిజీ ఇవ్వటము, టైం ప్రకారం పికప్ చేయటము, నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఇంత బాగా చేయగలిగితే దీని మీద చాలా వర్క్ చేయాలి. ఇది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏదో ఇలా వస్తే అలా చేసి పంపించేది. డాక్టర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది మేము వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు, ఎక్కడో అంత వాళ్ళు చాలా ట్రై చేసేసి డిసప్పాయింట్ అయ్యి ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేసి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మన మీద నమ్మకంతో వస్తారు. సో ఇప్పుడు 100కి 100% మనం ఏమి సక్సెస్ ఏమి ఇవ్వలేము. మనం చెప్తూనే ఉన్నాం 60, 70, 80% దాకా మనం ఇవ్వగలుగుతాం. రిమైనింగ్ వాళ్ళల్లో ఇంకొన్ని తేడాలు ఉంటాయి. వాళ్ళకి ఇంకేమున్నాయి, ఏ ప్రాబ్లం ఎలా ట్రీట్ చేయొచ్చో కూడా మనం చెప్తాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక వాళ్ళల్లో కూడా మనం ప్రెగ్నెన్సీ తీసుకురావటం ఈజీగా ఉంటుంది. సో ఎంత మనం కష్టపడాలంటే ఒక్క పేషెంట్ కోసం అట్లీస్ట్ మనం వచ్చిన తర్వాత వాళ్ళ హిస్టరీ దగ్గర నుంచి వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యేదాకా మనం లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేసి అప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ రేటు బాగుంటుంది. సక్సెస్ అయితే ఇంత ఈజీ అయితే కాదు. డాక్టర్ ఎబిలిటీ, డాక్టర్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ దీని మీద మనం చాలా ఫోకస్ పెట్టాలి. ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఒకవేళ రాకపోయినా రీసెర్చ్ వర్క్ అయితే సైమల్టేనియస్ గా చేస్తాము. సో రాకపోవటానికి మనం ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. అట్లా అయితేనే మనకి ఈ సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ రేట్ బాగుంటుంది.